హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఏంది వార్త ఆగస్టు 15 నుంచి పాఠశాలల్లో కొత్త రూల్స్ అండి. పూర్తి వివరాలను అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్టయితే విద్యార్థులకు అలర్ట్. ఆగస్టు 15 నుంచి పాఠశాలలో కొత్త రూల్స్. ఇక నుంచి టీచర్లకు, విద్యార్థులకు, తోటి స్నేహితులకు పలకరింపుగా గుడ్ మార్నింగ్ అని చెప్పకూడదు, జై హింద్ అని చెప్పాలి. ఈ విధానాన్ని ఆగస్టు 15 నుంచి అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులేండి, హర్యానా రాష్ట్రంలో. ఈ మేరకు అక్కడ పాఠశాల విద్యా డైరెక్టరేట్ సర్కులర్ జారీ చేసింది. అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ అధికారులు ఈ ఆదేశాలను అయితే జారీ చేశారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, గౌరవం, ఐక్యతా భావాలను అయితే పెంపొందించాలి అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలియజేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భం ఆ రోజున జెండాను ఎగరవేసే ముందు దీన్ని అమలు చేయనట్లుగా వెల్లడించారు. స్వతంత్ర పోరాటంలో భాగంగా దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఈ విధంగా అయితే వీరి ఫోర్స్లను కూడా ఏర్పాటు చేశారు. జై హింద్ నినాదంతో ప్రజలను ఒక్కటిగా చేసినట్లుగా అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో నాయకులు ఒకరికొకరు జై హింద్ అని చెప్పుకుంటూ పలకరించుకుంటారు. స్వతంత్ర అనంతరం తన సాయుధ దళాలు ఈ నినాదాన్ని గ్రీటింగ్గా అయితే స్వీకరించాయి. దేశ సార్వభౌమాధికారం, భద్రత పట్ల వారి నిరంతర నిబంధన అయితే ఇది ప్రతీక అన్నమాట. ఈ విధంగా గుడ్ మార్నింగ్లు ఇవన్నీ చెప్పకుండా జై హింద్ అనే చెప్పాలి అని చెప్పేసి ఈ రూల్ను ఆగస్టు 15 సందర్భంగా జెండాను ఎగరవేయే ముందు ఈ రూల్ని పాటించి జెండా ఎగరవేస్తారనమాట, ఇక్కడ హర్యానా రాష్ట్రం సంబంధించి.